వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల. ఈరోజు మీ ముందుకి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేయడానికి వచ్చాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాము. ఈ తాలింపు గింజలు అయిపోయిన తర్వాత ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత 3 చిల్లీ, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాము. వీటన్నిటిని కలుపుకొని ఒకసారి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం కలిపి. తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ వేసుకుందాము. మీరు తింటారా? కానీ తిననోళ్ళు కూడా ఇలా ఎగ్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈసారి నా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాము. నేను తక్కువ టైంలోనే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడం కోసం నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు దీంట్లో 2 ఎగ్స్ ముందుగా తీసుకొని ఈ టైంలో పోయాలి. దాంట్లో పోసి ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాం. కర్రీ అంతా కలుపుకుంటే ఒకసారి ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టుకుందాము. అప్పుడు కొద్దిగా ఎగ్ అనేది బాయిల్ అవుతుంది. మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. ఇలా మొత్తం మంచిగా అవుతుంది. ఈ టైంలో 1 స్పూను కారం వేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేసేసుకున్నాము. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిషింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంతే, సింపుల్ అయిపోయింది ఫ్రెండ్స్.